హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇది తొలి ఏకాదశి రోజు వీడియో నాకు పోస్ట్ చేయడం అయితే అవ్వలేదు. ఆషాఢ మాసంలో వచ్చే పండగ అండి ఇది. ఏకాదశి నాడు తొలి ఏకాదశి అని అయితే అంటారు దీన్ని. ఇదైతే మాకు బాగా చేసుకుంటారండి పండగ అయితేని. ఇప్పటి నుంచి అయితే పండుగలు అయితే మొదలవుతుంటాయి, అందుకని తొలి పండుగని అయితే అంటుంటారు. ఆషాఢ మాసంలో కంపల్సరీ గోరింటాకు అయితే పెట్టుకోవాలండి. ఈ నెలంతా కూడా ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకోవాలి. మేమైతే తొలి ఏకాదశి ముందు రోజు అయితే పెట్టుకుంటాం ఎక్కువ. చూడండి, నేనైతే 2 కాళ్ళకి చేతికి కూడా పెట్టేసుకున్నాను గోరింటాకు. ఉన్నదంటే పిల్లలు పెట్టుకుంటారని అయితే పక్కన పెట్టేశానండి. మా పాప అయితే చందమం పెట్టుకుని జస్ట్ అలా పెట్టుకుంటుందంటే ఎక్కువ గోరింటాకు అయితే పెట్టుకోదు, కోనే ఇష్టపడుతుంది. అలాగే ముందు రోజు నైటే ఇల్లంతా శుభ్రం అయితే చేసేసుకుంటాము. నేను అది వీడియో ఏం పోస్ట్ చేయలేదు, తీయలేదండి. పొద్దున్నే లేచి స్నానం అయిన తర్వాత ఫస్ట్ అయితే ఆర్తి చేశానండి నేను. పిండి అయితే ఉక్కించేసాను. ఉక్కించిన తర్వాత చల్లారాలి కదా మనం చేసుకోవడానికని ఫస్ట్ అయితే పిండి ఉక్కించేసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత తాలికలు అయితే చేశానండి. ఈ వీడియో అయితే వీడియో పోస్ట్ చేశాను మన ఛానల్ అయితేని. ఎవరికైనా కావాలితే కనుక ఒకసారి చూడండి. అందుకని నేను ఫుల్ వీడియో అయితే తీయలేదు. పాల తాలికలు చేసిన తర్వాత బెల్లం అది వేసి వాటర్ అయితే పెట్టేస్తానండి. వాటర్ కూడా మరిగిన తర్వాత వేస్తాను. ముందుగానే శనగపప్పు కూడా నానబెట్టేసుకున్నాను పొద్దుటే లేవగానే నేను. అలాగే ఒక చెక్క కొబ్బరి అయితే వేసాను, కొంచెం యాలకుల పొడి, లాస్ట్లో అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. మనం తినేటప్పుడు కూడా మనం కప్పులో తీసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవచ్చు. అద్దప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదైతే 2 రోజులు కూడా నిల్వ అయితే ఉంటుందండి. ఈ విధంగా అయితే చేయాలి. ఎప్పుడైనా సరే వీడియో చూడండి, పాడవడం అయితే ఉండదు. అయితేనే మనం తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటే 2-3 రోజులు నిల్వ అయితే ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి అప్పుడే. అయితే అయిపోయింది. స్టవ్ అయితే కట్టేసాను నేను. స్టవ్ కట్టేసిన తర్వాత దేవుడికి అయితే కొంచెం నైవేద్యానికి తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడికి ఈ పని అయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గర అయితే నీట్గా సర్దేసుకున్నాను. సర్దేసుకుని అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ఆర్తి అయితే చేసేసుకున్నాను నేను. ఆర్తి అలాగే దేవుడికి అయితే కొంచెం చలివిడి వడపప్పు అయితే కలిపాను. అది వీడియో తీయలేదు, కానీ కొంచెం చలివిడి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఆర్తి చేసేటప్పుడే చేశాను ఆ పని కూడాని. పక్కన పెట్టి మామిడి తోరణాలండి. మామిడి తోరణం అయితే కంపల్సరీ ఉండాలి. అప్పుడే పండగలా ఉంటుందండి. తోరణం కట్టుకుంటేనే గుమ్మానికి పండగ అన్నట్టయితే ఉంటుంది. అందుకని మామిడి తోరణం అలాగే కడతామండి ఎప్పుడు కూడా. గుమ్మానికి అయితే కట్టేశారు మా వారైతేనే. అదైతే మార్నింగ్ అయితే గుమ్మం ముందు పెట్టానండి. మొత్తం చుట్టూ కడిగాను. ఆ రోజు నైట్ మళ్ళీ వర్షం అయితే వచ్చింది. వర్షం రావడంలో మళ్ళీ మార్నింగ్ అయితే గుమ్మం ముందు అయితే ముగ్గు పెట్టాను నేను. గడప అయితే లక్ష్మీదేవితో సమానం కదండి, అందుకని కంపల్సరీ అయితే బొట్టు పెట్టడం, పసుపు రాసి, పెయింట్ ఉన్నా కానీ పసుపు రాసి ముగ్గు అలాగే బొట్టు అయితే పెడతానండి నేను. శుక్రవారం పెడతాను. అలాగే పండగలప్పుడు కంపల్సరీ అయితే చేస్తాను ఆ పని అయితేని. గుమ్మం దగ్గర ప్రతి ఒక్కరు అయితే చెంబుతో నీళ్ళు అయితే పెడతారు కదా, అలాగే నేను కూడా రాగి చెంబులు అయితే కొంచెం నీళ్ళు అయితే పెట్టి పువ్వులు ఏముంటే అవి అయితే వేస్తుంటాను. అది అయిన తర్వాత లోపలైతే నీట్గా సర్దేశానండి. ముందు రోజు నైటే పువ్వులు అయితే మాల కట్టాను. మాకైతే సన్నజాజులు అలాగే మల్లెపూలు అయితే ఉంటాయి కదా, వాటిని అయితే దేవుడికైతే గుచ్చేస్తాను నేను. గుచ్చి తులసి అయితే మా అమ్మమ్మ అయితే పంపిందండి. మా అమ్మమ్మ కృష్ణుడు భక్తురాలు. తులసి అవి ఎక్కువ పెంచుతుంటారు ఇంటి దగ్గర అయితే. మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉంటాయి. కృష్ణుడికి అయితే ఏమని అయితే కంపల్సరీ అయితే ఇస్తుందండి. నేను కృష్ణుడికి ఒక మాల కట్టి అలాగే వెంకన్న బాబుకి అయితే కంపల్సరీ వేస్తానండి. తులసి ఉంటే కనుక శనివారం కూడా వెంకన్న బాబుకి తులసి అయితే వేస్తాను. ఆ రోజైతే పంపింది తులసి అయితేనే. పంపడంలో నేనైతే వెంకన్న బాబుకి ఒకటి అలాగే కృష్ణుడికి ఒకటి 2 దండలు కట్టి అయితే తులసి మాల వేశానండి. ఉన్న పువ్వులు ఉంటే కనుక కొన్ని అయితే దేవుళ్ళకి అయితే 2 ఫోటోలు గుచ్చాను. నేనైతే ఒకటి మాల కట్టుకున్నాను. మొత్తం అంతా దేవుడి దగ్గర సర్దేశానండి. ఫస్ట్ మా వారైతే దీపారాధన చేశారు, తర్వాత నేను చేశాను. ఎప్పుడు కూడా మేము నిత్యం దీపం పెట్టుకున్నా సరే శుక్రవారం ఒక్కరోజు నేను పెట్టుకుంటానండి దీపం అయితేనే. ఆయన అయితే చేయరు. ఆ రోజు నేను ఒక్కదాన్ని పెట్టుకుంటాను. శనివారం సోమవారం మాత్రం కంపల్సరీ అయితే ఇద్దరు అయితే దండం పెట్టుకుంటామండి. ఈయన ఉండగానే మార్నింగే నేనైతే స్నానం అయి చేసి దేవుడి దగ్గర సర్దేసుకుని దండం అయితే పెట్టుకుంటాము. అది మాకు పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా అది ఒక అలవాటు అండి, ఇద్దరం కలిసి దండం పెట్టుకోవడం అయితేనే. ఈయన ఎప్పుడైనా త్వరగా వెళ్ళిపోవాలి అనుకుంటే అవి మామూలుగా దండం పెట్టుకుంటారు, లేదంటే కొంచెం సర్దేసి ఇచ్చేస్తే దీపం అయితే పెట్టేసుకుని వెళ్ళిపోతుంటారండి బయటికి. లేదంటే 99% అయితే ఇప్పుడు వరకు మేము ఇద్దరం కూడా కలిసే దీపారాధన అయితే చేసాము. ఎప్పుడు విడివిడిగా అయితే చేయలేదు. అలాగే పండుగలప్పుడు కూడా కంపల్సరీ ఇద్దరు చేస్తామండి. వరలక్ష్మి పూజ, కార్తీక పౌర్ణమి, అట్టల తద్ది, లేడీస్ చేసి ఏవైనా ఒక్కటి ఉంటే కనుక అది నేను ఒకదాన్ని అయితే చేస్తాను. లేదంటే ఆల్మోస్ట్ ఇద్దరే చేసి ఏవైనా ఉంటున్నా
నిత్యం కూడా అయితే ఇద్దరం కలిసి పెడతామండి దీపం అయితేని. అది పెళ్ళయిన దగ్గర నుంచి కూడా అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఒకప్పుడు షాప్ అయితే ఉండేది. ఆ షాప్ ఉన్నప్పుడు ఈయన 5:30 అలా వెళ్ళిపోయినా సరే ఆ టైంకి నేను లేచి అయితే దీపం అయితే 5:30కే పెట్టేసుకునేవాళ్ళం ఇద్దరం కూడాని. ఈ విధంగా మాకైతే అదొక అలవాటండి. మొత్తం అన్నీ సర్దిన తర్వాత పూజ అయితే అయిపోయిందండి. కొబ్బరికాయ కొట్టేసాము. అలాగే నైవేద్యం చలివిడి వడపప్పు తాంబూలం అన్నీ పెట్టేసి అయితే దండం పెట్టేసుకున్నాము. లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసాము. మా పాప అయితే పక్కనే కూర్చుంది. మా బాబు అయితే కుదురుగా అయితే కూర్చోలేడండి. మా పాపను కూర్చోమంటే కూర్చుంటుంది అలాగా. మా బాబు మాత్రం అటు ఇటు తిరుగుతూ అయితే ఉంటాడు పూజ చేసినంతసేపు. ఎందుకంటే ఫ్యాన్ వేయకూడదు కదా అక్కడ, టీవీ పెట్టకూడదు. అందుకని బయటికి లోపలికి అయితే తిరుగుతూ ఉంటాడు మా బాబు. ఇప్పుడే బయట నుంచి అయితే వచ్చాడు. లాస్ట్లో హారతి అయితే ఇస్తామండి. పూజ అయితే చాలా బాగా అయితే జరిగింది. నేను ఇప్పుడు అలాగే ఇవి చదువుతాను. స్తోత్రం కూడా చదివాను. నారాయణ స్తోత్రం అయితే చదివానండి ఆ రోజు. నేను ఈ మాటల్లో పడి అదైతే చెప్పలేదు. బుక్ పట్టుకుని అయితే ఉంటారు, మీకు వీడియోలో తెలుస్తూనే ఉంటుంది. కంపల్సరీ శుక్రవారం అయితే లలిత సహస్రనామం చదువుతాను. శనివారం వెంకన్న బాబుకి సంబంధించినవి, సోమవారం అయితే శివుడికి సంబంధించినవి బుక్ అయితే చదువుకుంటానండి. పూజ ఇంట్లో అయిన తర్వాత ఫస్ట్ అయితే గుడికైతే వెళ్ళాము. మా వీధిలో సత్యంతల గుడికి అండి. ఫస్ట్ టైం నేను బయటకు వచ్చి కెమెరా పెట్టుకోవడం ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశాను. అంటే ఆ రోజు కూడా ఈదులో అయితే ఎవరు లేరు, ఖాళీగా ఉన్నది ఇదంతాని. ఇదే అండి మా వీధిలో సత్యంతల్లి గుడి, కోట సత్యం తల్లి. ఇప్పుడు శుక్రవారం ఇక్కడికే వస్తాము. లలిత పారాయణం కూడా చేస్తామండి శుక్రవారాలు. డైలీ చేస్తారు శుక్రవారం కూడాని. నాకు కుదిరినప్పుడల్లా నేనైతే వెళ్తుంటాను. ఇక్కడైతే ఇంట్లో టిఫిన్ చేయకుండానే ఫస్ట్ దేవుడి దగ్గరికి గుడికి రావచ్చు కదా అని అయితే అమ్మవారి గుడికి అయితే వచ్చాము మేము. మా బాబు అయితే నేను వీడియో తీస్తున్నానంటే అయితే దాక్కుని పరిగెట్టి అలా చేసాడు. మొత్తం మీద గుడికి వచ్చి అయితే దాన్ని ఫస్ట్ అయితే పెట్టుకున్నారండి. నేను చిన్న షార్ట్ అయితే తీశాను. మా పాపకి గుడిలో గులాబీ కానీ చామంతి పువ్వు అంటే కూడా చాలా ఇష్టం అండి. అవి రెండు కూడాని గుడికి వచ్చిందంటే తనకు ఒకటే నాకు ఒకటి అయితే కంపల్సరీ అయితే తీసుకుంటుంది. అవి అయితేని దండం అయితే పెట్టేసుకున్నారు. మా బాబు చూడండి రెడీ అవ్వమంటే రెడీ అవ్వడండి మామూలుగా అయితేని. బయటికి వెళ్ళేటప్పుడే తప్ప మామూలుగా ఇంట్లో ఏ పూజ ఉన్నా ఇలాగే ఉంటాడు. కొత్త బట్టలు ఉన్నా సరే వేసుకుంటే ఆ రోజైతే వేసుకోలేదు. ఆడుకోవాలేనండి. మళ్ళీ కొత్త బట్టలు వేసుకుంటే ఆడుకోనకైతే వెళ్ళనివ్వను కదా, ఆ రోజు సండే ఒకటి. అందుకని ఏదో మామూలుగా బట్టలు అయితే వేసుకున్నాడు అంతవరకుని. చూడండి సత్యంతల్లిని మీరు కూడా దర్శించుకోండి. ఇప్పుడు కూడా శుక్రవారం ఇక్కడికి వస్తాను. వీడియోస్ అయితే పెడుతుంటాను కదా, మీరు చూస్తూనే ఉంటారు. ఇక్కడ అయితే అయిపోయిందండి. ఇంటికి వచ్చి మేము టిఫిన్ అయి చేస్తాము. టిఫిన్ అయి తీసుకుని కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. ఇది ఆఫ్టర్నూన్ భోజనం చేసి మేము పెద్దాపురం గుడికి అయితే వెళ్ళాము. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మాది ముద్దపప్పు, చారు, ఆవకాయ, అలాగే పొటాటో ఫ్రై అయితే చేయమన్నారు పిల్లలు. అందుకే పొటాటో ఫ్రై చేశాను నేను. ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. మార్నింగ్ అయితే వెళ్ళటం అవ్వలేదు. సత్యంతడి గుడికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాము. తర్వాత మా వారికి ఫోన్ వస్తే బయటకైతే వెళ్ళారు. అందుకని అయితే మార్నింగ్ వెంకన్న బాబు గుడికి వెళ్ళడం అవ్వలేదు నాకు. ఈవినింగ్ అయితే తీసుకెళ్ళారు. ఈవినింగ్ వెళ్ళామండి. ఈవినింగ్ కూడా రష్గానే ఉంది, జనం అయితేనే ఖాళీ లేదు అసలు. దేవుడు కూడా బయటకైతే క్లియర్గా కనిపిస్తున్నాడని చిన్న వీడియో అయితే తీసానండి. ఎక్కువ అయితే తీయలేదు. ఏమో గుళ్ళో లోపల దేవుని తీయొచ్చో తీయకూడదో కూడా తెలియదు కదా, అందుకని అయితే లోపల వీడియో అయితే తీయలేదు. శనివారాలు ఎప్పుడైనా కుదిరితే కనుక ఇక్కడికే వస్తామండి. దేవుడిని అయితే దర్శించేసుకున్నాము. అర్చన టికెట్ అయితే తీసుకుని లోపలికి వెళ్ళి దర్శనం అయిన తర్వాత ప్రసాదం అయితే పెట్టారు. అది కర్డ్ రైస్ దద్దోజనము. అది తీసుకుని అయితే మేము ఇంటికైతే వచ్చామండి. జనం భోజనం చేసి అయితే పెద్దాపురం మైడప్ గుడికి అయితే వెళ్ళామని చెప్పాను కదండి. అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుందని అయితే పోస్ట్ చేయట్లేదు. అది కూడా చాలా బాగుంటుంది వీడియో అయితేనే. ప్రతి ఒక్కరు మిస్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. ఇదేండి తొలి ఏకాదశి వీడియో అయితేని. ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. బాయ్ అండి అందరికీ.